పనులు చేస్తూ ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోతామంటే ఇకపై కుదరదు. హద్దు దాటి ప్రవర్తించిన, ప్రజలకు ఇబ్బంది కలిగించిన ఊచాలు లెక్కబెట్టాల్సిందే. ఇప్పటికే మీరు అలాంటి పనులు చేసినా యాక్షన్ ఫేస్ చేయాల్సిందే. పిచ్చి అనాలో తెలియదు, వెర్రి అనాలో తెలియదు. రీల్స్ అనే మాయలో పడి యువత పెడదారి పడుతుంది. లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంది. ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్ టార్గెట్గా చాలామంది పిచ్చి పనులకు పూనుకుంటున్నారు. సెన్సర్ లాంటి ఓ కట్టడి లేకపోవడంతో వెర్రితో ఊగిపోతున్నారు. పబ్లిక్ ప్లేసెస్, నిషేధిత స్థలాలలో కూడా తమ పైత్యం ప్రదర్శిస్తున్నారు. రద్దీ రోడ్లపై కూడా తమ ఆగడాలను ప్రదర్శిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇతరులకు మన వాళ్ళు ఇబ్బంది అవుతుందన్న కనీస కామన్ సెన్స్ వారిలో ఉండడం లేదు. దీంతో ఇలాంటి ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఇకపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. జనసమర్థ ప్రాంతాల్లో ఎక్స్ట్రాలు చేస్తే తోలు తీయబోతున్నారు. అసౌకర్యం కలిగేలా వీడియోలు షూట్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేసి పాత వాటిపైన కేసులు పెడుతున్నారు. ఇటీవల నడి రోడ్డుపై నోట్లు వెదజల్లుతూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిన యువకుడిపై ఇప్పటికే కొరడ జలిపించింది. కఠిన కేసులు పెట్టి లోపలేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఫ్రాంక్ వీడియోలు చేయడం వంటివి చేస్తే జైలు జీవితం గడపాల్సిందేంట. బైక్తో స్టంట్లు చేయడం, అభ్యంతరకరంగా వ్యవహరించడం చేస్తే కేసులు పెట్టడం పక్కానట. పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్లు చేస్తున్నారో ఖచ్చితంగా గమనించాలని పోలీసులు అభ్యర్థిస్తున్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లను అప్పుడప్పుడు తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నల్ టీవీ.